హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. మనకు రకరకాల ఎడారి మొక్కలు తెలుసు. అవి ఎప్పటికప్పుడు కొద్దిపాటి నీరు ఉన్న జీవించగలుగుతాయి. ఇప్పుడు మనం చెప్పుకునే మొక్క అలా కాదు. ఇది వందల సంవత్సరాలు నీరు లేకుండా ఉండగలదు. పెరుగుదల అనేది లేకుండా అలా ఉండిపోయి నీరు తగలగానే మళ్ళీ పుట్టగలదు. ఇలా ఎన్నిసార్లైనా మళ్ళీ మళ్ళీ జన్మించగలదు. ఆశ్చర్యకరమైన ఈ మొక్క గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందాం. మీరు నీరు తాగకుండా ఎంతసేపు ఉండగలరు? మహా అయితే ఒకరోజు ఉండగలరు. మన శరీరంలో 60% నీరే ఉంటుంది. గంటలు గడిచే కొద్దీ రకరకాల రూపాల్లో ఈ నీటిని శరీరం కోల్పోతుంది. అందువల్ల మనం మళ్ళీ నీటిని బాడీకి అందించాల్సి వస్తుంది. మొక్కలకు ఇదే పరిస్థితి ఉంటుంది. అవి తమ ఆహారం తయారు చేసుకోవడానికి వేర్ల ద్వారా నీటిని తీసుకుంటాయి. ఆ నీరే లేకపోతే మొక్కలు చనిపోతాయి. అలా చనిపోయే చాలా మొక్కల్ని మనం చూస్తుంటాం. కానీ ఎడారుల్లో పునర్జీవ మొక్కలు ఉంటాయి. ఇవి నీరు లేకుండా సంవత్సరాల తరబడి బతుకుతాయి. చూడడానికి చనిపోయిన మొక్కల్లాగా, ఎండిపోయిన మొక్కలలాగా ఉంటాయి. నీరు తగలనంత వరకు అవి అలా ఉంటాయి. ఒక్కసారి నీరు తగలగానే ప్రాణం లేచొచ్చినట్లు పువ్వులా విచ్చుకుంటాయి. ఆకులన్నీ తెరుచుకుంటాయి. ఒక్కసారిగా మొక్క హుషారుగా మారిపోతుంది. అదే సెలాజినెల్లా లాపిడోఫిల్లా. ఎండిపోయినట్లు కనిపించే ఈ మొక్కకు మీరు నీరు పోస్తే 3 గంటల్లో తిరిగి ప్రాణం పోసుకుంటుంది. కలువ పువ్వులాగా విచ్చుకుంటుంది. ఆఫ్రికాలో సహారా ఎడారి లాంటి చోట నీరు దొరకడం చాలా కష్టం. కొన్ని వందల కిలోమీటర్ల దూరం వెళ్తే కానీ నీరు దొరకదు. ఒక్కచోట సంవత్సరంలో ఒక్కరోజు కూడా వాన పడదు. అలాంటి చోట ఇలాంటి మొక్కలు జీవించగలవు. ఎలాగంటే ఇవి నీరు లేనప్పుడు బంతిలా ముడుచుకుపోతాయి, గుండ్రంగా మారిపోతాయి. ఆ తర్వాత గాలి ఎటు వస్తే అటు దొర్లుతూ వెళ్తాయి. ఇలా ఇవి వందల కిలోమీటర్లు దొర్లుతాయి. ఏదో ఒక రోజున నీరు ఉన్న చోటికి చేరగలవు. అలా చేరిన రోజున ఆ నీటిని పీల్చుకొని అక్కడ స్థిరంగా ఉంటాయి. నీరు ఉన్నంతకాలం అక్కడే ఉంటాయి. నీరు ఎండిపోతే మళ్ళీ లైఫ్ సైకిల్ రిపీట్ అవుతుంది. గుండ్రంగా మారుతాయి. కాబట్టి వీటిని రాయి పువ్వు, స్టోన్ ఫ్లవర్ అని కూడా అంటారు. పునర్జన్మ మొక్కలలో ఎన్నో జాతులు ఉన్నాయి. ఈ మొక్కల్లో చాలా రకాలు ఉన్నాయి. ఇవి కొన్ని చుక్కల నీరు దొరికిన చాలు దాంతో సరిపెట్టుకోగలవు. ప్రతిరోజు మంచు రూపంలో కురిసే బిందువుల్ని ఈ మొక్కలు స్వీకరిస్తాయి. దానితోనే ఎలాగోలా జీవించేస్తాయి. వీటి ఎత్తు 5 సెంటీమీటర్లకు మించి ఉండదు. ఈ మొక్కల్ని ప్రస్తుతం ఆన్లైన్ కామర్స్ సైట్లలో అమ్ముతున్నారు. పెద్దగా నీటితో పని లేదు కాబట్టి ఆఫీసుల్లో పెంచుకోవడానికి ఇవి బాగా సెట్ అవుతాయని అంటున్నారు. ప్రకృతి చేసే చిన్న అద్భుతాలలో ఇది ఒకటి. నేలవృక్ష జీవశాస్త్రం అని పిలువబడే మీ పాదాల కింద ఉన్న అనేక ఇతర చిన్న అద్భుతాల లాంటిదే ఇది అని అంటారు. ఈ మొక్క ఎడారిలోని వేడి ఇసుకలో 100 సంవత్సరాలు జీవించగలదు. కానీ నీరు కనిపించినప్పుడు మళ్ళీ ప్రాణం తెచ్చుకుంటుంది. అందుకే దీన్ని పునర్జన్మల మొక్క అంటారు.